అందరికీ నమస్కారం. నేను మీ నవీన్. ఈరోజు మనం అతి పురాతనమైన ఆలయం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయానికైతే దర్శనం చేసుకోబోతున్నాం. ముందుగా అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి? అసలు ఈ ఆలయకి ఉన్న చరిత్ర ఏంటి? అలాగే శ్రీ మహావిష్ణువు ఈ మోహిని అవతారంలో ఎందుకు రావాల్సొచ్చింది? శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం అంటే ముందు పురుష రూపంతోని, అలాగే వెనక భాగం వచ్చేసి మోహిని అవతారంలో మనకి మొట్టమొదటి ఆలయం అయినటువంటి శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయం అన్నమాట. ఇలాంటి ఆలయం మీరు ఎక్కడా ఉండదండి. మొట్టమొదటి ఆలయం మన ఇండియాలోనే ఇది జగన్మోహిని ఆలయం. ఇటువంటి ఆలయం మీరు ఎక్కడ చూసుండరు. అటువంటి గొప్ప ఆలయం అన్నమాట. ముందు పురుష రూపంతో ఉన్న శ్రీ మహావిష్ణువు, అలాగే వెనక భాగం వచ్చేసి జగన్మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు. వైష్ణవ సాంప్రదాయంలోనే మీరు ఇటువంటి క్షేత్రం అనేటువంటిది అసలు లేనే లేదు. అంత పవిత్రమైన క్షేత్రం, అంత పవిత్రమైన స్థలం, అంత పవిత్రమైన ఆలయం అన్నమాట. ఇటువంటి ఆలయాన్ని దర్శనం చేసుకుంటే మీకు సకల పుణ్యం అనేది జరుగుతుంది. మనకి ఈ కాకినాడ సిరీస్లో ఈరోజు మనకి డే 5 అన్నమాట. ఈ డే 5లో మనము జగన్మోహిని టెంపుల్ని అయితే మనం దర్శనం అయితే చేసుకోబోతున్నాం. ఈ జగన్మోహిని ఆలయం రాజమండ్రిలో అయితే ఉంటుంది. నేను ద్రాక్షారామం నుంచి రాజమండ్రి అయితే వచ్చాను. రాజమండ్రిలోనే రూమ్ తీసుకొని ఇప్పుడైతే నేను జగన్మోహిని ఆలయానికి అయితే వెళ్తున్నాను అన్నమాట. పదండి. ఈ రాలి జగన్మోహిని ఆలయం రావాలంటే నేనైతే రాజమండ్రి నుంచి రావులపాలెం నుంచి మళ్ళీ నేను ఆటో తీసుకొని ఈ జగన్మోహిని ఆలయానికి అయితే వచ్చానన్నమాట. ఈ ఆలయానికి రావడానికి మనకి రాజమండ్రి నుంచి అయితే డైరెక్ట్ బస్సులు అయితే లేవండి. ముందు రావులపాలెం అయితే రావాల్సి ఉంటుంది. రావులపాలెం నుంచి మీకైతే షేరింగ్ ఆటోస్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు రావులపాలెం దిగిన తరువాత ఒకవేళ మీరు వీకెండ్స్లో వస్తేనే మీకు షేరింగ్ ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. లేదు అనుకుంటే మాత్రం మీరు సెపరేట్గా ఆటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేనేం చేశానంటే నేను రావులపాలెం నుంచి నేను కొంచెం దూరం వరకు ఊబులంక అనే ప్లేస్ ఉంటుంది. ఆ ఊబులంక వరకు అయితే నేను వచ్చాను షేరింగ్ ఆటోలో. అక్కడి నుంచి మళ్ళీ నేను లిఫ్ట్ అడిగి లోపలికైతే వస్తూ ఉన్నాను అన్నమాట. సో ఇలాగ మళ్ళీ ఇక్కడి వరకు వచ్చాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి ఈ జగన్మోహిని ఆలయం అయితే ఉంటుంది. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఫైనల్లీ నేనైతే వచ్చేసాను గుడి దగ్గరికి. సో మనకి దూరంగా జూమ్ కూడా చేసి చూపిస్తున్నాను. అదిగోండి జగన్మోహిని ఆలయము. వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం పదండి. రాగానే మనకి గోపురం అయితే కనిపిస్తుంది కదండి. ఎంత అద్భుతంగా ఉందో గోపురము. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, విష్ణుడొక్కడే. సో ఇప్పుడైతే మనం రాలి జగన్మోహిని ఆలయం దగ్గరికి వచ్చేసాం. మొట్టమొదటి ఆలయం అన్నమాట జగన్మోహిని ఆలయం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇక్కడికి ఏంటంటే దేవతలందరూ అది క్షీరసాగర మదనం చేసిన తర్వాత ఎప్పుడైతే మనకి ఈ అమృతం ఉంటుందో ఈ అమృతాన్ని ఈ రాక్షసులు దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఈ మోహిని అవతారం ఎత్తుకొని ఆ రాక్షసుల దగ్గర నుంచి శ్రీమన్నారాయణుడు ఈ మోహిని అవతారం నుంచి తీసుకుంటాడు అనమాట. సో అందుకు ఆ రూపం అనేది వస్తుంది. ఇక్కడైతే స్వయంభూగా మనకైతే సాక్షాత్తు శ్రీమన్నారాయణులు వారు ఇక్కడైతే వెలిసారనమాట. లోపలికి వెళ్ళి ఆలయ విశిష్టత, ఆలయ చరిత్ర గురించి మనం పూజారి గారిని అడిగి తెలుసుకుందాం పదండి. ఓం కేశవాయ నమః. ఇక్కడి నుంచి మనం గుడి లోపలికైతే ఎంట్రీ అవుతాము. అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఆలయం తెరచు వేళలో 6 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. అలాగే మనకి 1 గంట నుంచి 8 గంటల వరకు అయితే ఉంటుందన్నమాట ఆలయం. అలాగే ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంట్రీ అవుదాం. లోపల ఎంటర్ అవ్వగానే మనకి పెద్దగా ధ్వజస్తంభం అయితే ఉంటుంది. చూడండి ఎంత పెద్ద ఉందో ధ్వజస్తంభము. ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని లెఫ్ట్ సైడ్లో మనకి అయితే కౌంటర్ అయితే ఉంటుంది, టికెట్ కౌంటర్. ఈ టికెట్ కౌంటర్లో మనకి ఇక్కడ గర్భాలయ దర్శనానికి 20 రూపాయలు. అలాగే మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడైతే వీడియోలు అయితే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో నేనైతే ఇక్కడే 20 రూపీస్
గర్భాలయ దర్శనానికైతే టికెట్ అయితే తీసుకున్నాను. సో ఎవరైనా చాలామంది వెనక సైడ్ మనకి ఈ స్త్రీ రూపం ఉంటుంది కాబట్టి అందరూ గర్భాలయ దర్శనానికే తీసుకోండి అనమాట టికెట్. ఇక్కడొచ్చేసి మనకి గరుత్మంతుల స్వామివారు అయితే ఉంటారు. గరుత్మంతుల స్వామివారిని కూడా మనమైతే దర్శనం చేసుకుందాం. సో నా దర్శనం అయిపోయి ఇలాగా ఇక్కడ స్ట్రైట్‌గా మీకు కనిపిస్తుంది కదండీ! కరెక్ట్ గరుత్మంతుల స్వామివారికి ఎదురుగా మనకైతే కేశవ స్వామివారైతే ఉంటారు. అలాగే మనకి ద్వారపాలకులుగా గరుత్మంతుల స్వామివారైతే మనకి ఇక్కడ అయితే ఉన్నారు. అలాగే మనకి ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్‌లో మనకి గరుత్మంతుల స్వామివారు, అలాగే మనకి రైట్ సైడ్‌లో వచ్చేసి హనుమంతుల స్వామివారు కూడా ఉన్నారు. ఇద్దరిని కూడా ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి హనుమంతుల స్వామివారు కూడా. హనుమంతుల స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాక ఇప్పుడు మనం వచ్చేసి ఇలాగ లెఫ్ట్ సైడ్లోకి రాగానే మనకి దర్శన మార్గము అని ఉంది కదండి. సో ఇక్కడ నుంచి ఇలాగ వెళ్తే ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇది 50 రూపాయల టికెట్ అనమాట, ప్రత్యేక గర్భాలయ దర్శనం. ఇది వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతార రూపములు అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయండి. మొట్టమొదటిగా మనకి మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, మూడవది వరాహ అవతారం, నాలుగవది నరసింహస్వామి అవతారం, ఐదవది వామన అవతారం, ఆరవది పరశురామ అవతారం, ఏడవది రామవతారం, ఎనిమిదవది బలరామ అవతారం, తొమ్మిదవది మనకి బుద్ధ అవతారం, 10వది కల్కి అవతారం. ఈ కల్కి అవతారం మనకి ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 4 లక్షల సంవత్సరాలు. అప్పుడైతే మనకి ఈ కల్కి అవతారం అయితే వస్తుంది. శ్రీ మహావిష్ణువుని మీరు 10 అవతారాల్లో చూసుంటారు. లేదంటే కొంతమంది మహారాష్ట్రలో విఠ్ఠల్ని పూజిస్తారు శ్రీ మహావిష్ణువుని. అలాగే మనకి మోహిని అవతారంలో ఉన్న ఏకైక వైష్ణవాలయం. ఇప్పుడైతే మనం గుడి లోపలికైతే వెళ్ళి దర్శనాలు అయితే చేసుకుందాం. మనకైతే ఓవరాల్గా 4 ఉపాలయాలు కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క ఉపాలయాలను అన్ని దర్శనం చేసుకుంటూ వెళ్దాం. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ రమా సత్యనారాయణ స్వామి వారైతే ఉంటారు. అందరూ రమా సత్యనారాయణ స్వామి వారికి దర్శనం చేసుకొని అప్పుడైతే వెళ్ళండి. రమాదేవి అలాగే మనకి సత్యనారాయణ స్వామి వారిని అయితే దర్శనం చేసుకోండి. అండ్ నా దర్శనం అయితే అయిపోయింది. సో పదండి. ఇలాగా ఇప్పుడు మనమైతే లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇలాగ స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకి ఇక్కడైతే భూదేవి అమ్మవారైతే ఉంటారు. భూదేవి అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకుందాం. సో ఇక్కడైతే నాది భూదేవి అమ్మవారి దర్శనం కూడా అయితే అయిపోయింది. రామా సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇలాగ ముందుకు రాగానే మనకి ఇక్కడ భూదేవి అమ్మవారి ఉపాలయం అయితే ఉంటుంది. ఉపాలయంలో కూడా దర్శనం చేసుకోండి. ఇది వచ్చేసి ఈ 20 రూపాయల దర్శనం నుంచి మనం ముందుకి ఇలాగ స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ ఇంకొక ఉపాలయం అయితే ఉంటుందన్నమాట. శ్రీదేవి అమ్మవారి ఉపాలయం కూడా ఉందన్నమాట. ఇక్కడ మొత్తం 3 ఉపాలయాలు అయితే ఉన్నాయి. ఈ 3 ఉపాలయాల్లో ఇది 3వ ఉపాలయం అన్నమాట. అటు సైడ్ వచ్చేసి మనకి భూదేవి అమ్మవారు, అలాగే రామాలయం, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి శ్రీదేవి అమ్మవారు. ఇక్కడ మనకి భూదేవి అమ్మవారు అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి శ్రీదేవి అమ్మవారు అయితే ఉన్నారు. సో మనమైతే శ్రీదేవి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం. అమ్మవారు లోపల అయితే ఇలా ఉంటారు, దర్శనం చేసుకోండి. సో ఇక్కడైతే నా దర్శనం కూడా అయిపోయింది శ్రీదేవి అమ్మవారిది. ఇలాగా ఇది వచ్చేసి మనకి శ్రీదేవి ఆలయము. ఈ శ్రీదేవి ఆలయానికి ముందే ఇక్కడైతే మనకి అద్దాల మండపం అయితే ఉందన్నమాట. సో అద్దాల మండపంలో మనకి స్వామివారి పాదాలు అయితే ఉంటుంది. స్వామివారి పాదాలను కూడా మనమైతే దర్శనం అయితే చేసుకుందాం.
అద్భుతంగా ఉంది ఈ స్వామివారి పాదాలైతే. అద్దాల మండపంలో దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడి నుంచి మనమైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానము. సో ఇక్కడి నుంచి మనమైతే లోపలికి వెళ్దాము. ఆలయ చరిత్ర గురించి మనం ఈ ప్రధాన అర్చకులు వారిని అడిగి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఓం శ్రీకేశవంగరతలోద్రుతరంజ పద్మం చంద్రప్రభా వివిధ నిర్మల పాంచజన్యం మార్తాండకోడిరుజురోజ్వల తీక్ష్ణచక్రం వందే గదాధరమహం దురబృందవంజం అభయవరదాస్తాం పద్మసింహాసనస్తాం కనకమలయుగ్మాం ప్రోలసత్పాని పద్మాం అపరమిదరమజ్జాం కుంభికుంభస్త్రాఢ్యాం పృథుల జగనశోభాం శ్రీరాజ్యలక్ష్మీం నమామి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జగన్మోహిని కేశవస్వామి సాలగ్రామ శిలారూపంలో ఏకశిల మీద స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నారు. ఇక్కడ స్వామివారికి వైఘాన దాగమోక్త ప్రకారంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. శ్రీ స్వామి జగన్మోహిని కేశవస్వామి పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి అమృతం పంచిపెట్టినప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచిపెట్టి స్వామి రథం మీద తిరిగి వస్తుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్వామి యొక్క రథశీల ర్యాలీ ఇక్కడ ఆగిపోయిందనమాట. అప్పుడు ఏమిటి రథశీల రాలిపోయిందని వెనక్కి తిరిగి చూసేటప్పటికి శివుడి యొక్క శ్రీరూపాన్ని చూసి వ్యామోహించి వస్తున్నాడు. తన యొక్క నిజరూపం చూపించాలని ఎదర పురుష రూపంతో వెనక్కి తిరిగి స్త్రీ రూపంతో స్వామి ఇక్కడ ఇలా వెలిశారు. అప్పుడు ఎదురుకుండా వస్తున్నటువంటి శివుడు ఇదంతా విష్ణుమాయ, ఈ మాయలో ఇంత దూరం వచ్చామని చెప్పి ఈ దేవాలయం ఎదురుకుండా శివాలయం, ఆయన అక్కడ వెలిశారు, ఈయన ఎక్కడ వెలిశారు. ఈ స్వామి రథశీల రాలిపోయింది కాబట్టి ఈ గ్రామానికి ర్యాలీ అని పేరు వచ్చిందనమాట. పూర్వం రత్నాపురం అని చెప్తారు ఈ గ్రామం పేరు. ఈ స్వామి సాలగ్రామ శిలారూపంలో ముందు పురుష రూపంలో వెనక వైపున జగన్మోహిని ఆకారంతో వెలిశారు. ఇక్కడ స్వామి కిరీటం ధరించినట్లుగా ఆ యొక్క కిరీటం, శంఖం, చక్రం, ఓ చేతిలో అభయహస్తం భక్తుల్ని రక్షిస్తున్నారు. గద పట్టుకున్నటువంటి హస్తము, గద అభయహస్తం భక్తుల్ని రక్షిస్తున్నట్లుగా మన అరచేతిలో రేఖలు ఏ విధంగా అయితే ఉంటాయో స్వామివారికి కూడా అరచేతిలో రేఖలు, పక్కన శ్రీదేవి భూదేవి భార్యలు గరుడాళ్ళ వారు తపస్సు చేసుకుంటున్నట్లుగా గరుత్మంతుడు, విష్ణు పాదోద్భవం గంగా, విష్ణు పాదముల యందు గంగ పుట్టింది. దానికి నిదర్శనంగా ఆ రెండు పాదాల మధ్యలో చిన్న గంగాదేవి విగ్రహం, ఆ విగ్రహం దగ్గర నుంచి నీరు ఎప్పుడు కూడా అలా వస్తూ ఉంటుంది. అది ఇక్కడ గొప్ప విశేషం అన్నమాట. తుంబుర నారదులు గానం చేస్తున్నారు. కిన్నెర కింపురుషులు స్వామివారికి పుష్పమాలలు వేస్తున్నారు. రంభ ఊర్వశి నాట్యం చేస్తున్నారు. శేషశాయి ఆదిశేషువు పడగ విప్పినట్లుగా అంతా కూడా కేశవస్వామి పురుష రూపం ఇది. వెనక వైపున మోహిని ఆకారం, శ్రీరూపం అంటే శిఖ చుట్టుకున్నట్లుగా శిఖముడి, చామంతి పువ్వు అలంకారం, రవిక అంచు, చేతులకు దండపట్టీలు, పమిటి చెంగు, చీర కట్టుకున్నట్లుగా చీర కట్టుబడి, పుట్టుమచ్చ పద్మినీ జాతి స్త్రీ లక్షణం, కుడికాలు తొడ మీద పుట్టుమచ్చ, కాళ్లకు అందెలు గజ్జెలు. ఈ యొక్క జగన్మోహిని ఆకారంతో స్వామి ఇక్కడ ఇలా వెలిశారన్నమాట. స్వామి యొక్క స్వయంభూ క్షేత్రం ఇది. గర్భాలయ ప్రవేశం ఉన్నటువంటి ఏకైక దేవాలయం. స్వామి వారి కళ్యాణ మహోత్సవములు చైత్రశుద్ధ నవములగాయితూ పౌర్ణమి వరకు కూడా 7 రోజులు అత్యంత వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో వైఘాన సాగమోక్త ప్రకారంగా కళ్యాణోత్సవాలు జరుగుతాయి. అలాగే ప్రతి పర్వదినంలో కూడా స్వామివారికి విశేష అర్చనలు, మొదటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలోనూ నిత్యాన్నదాన కార్యక్రమం ఉంది. ఇక్కడ ప్రతిరోజు కూడా భక్తులకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి ఈ స్వామి ఆలయానికి వచ్చి భక్తుల కోరికలు తీరాలంటే 5 బుధవారములు 5 ప్రదక్షిణములు చేసించు స్వామి యొక్క
అనుగ్రహం చేత భక్తుల కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ప్రతీది. కావున భక్తులందరూ కూడా స్వామివారి ఆలయానికి వచ్చి స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. జై కేశవ. ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం స్వామివారిని అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా స్వామివారు గర్భాలయంలో స్వామివారు అయితే ఇలా ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది అసలు. చూడండి, ముందు సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ నుంచి మనకి స్వామివారు పురుష రూపంలో అయితే ఉంటారని చెప్పారు కదా. ఇక్కడ చూడండి, అలాగే బ్యాక్ సైడ్లో స్త్రీ రూపంలో అయితే ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి గర్భాలయంలో దర్శనం కూడా చేసుకున్నాను. వెనక సైడ్ అయితే స్వామివారు మీకు ఇందాక ఫోటో చూసినట్టుగా ఎలాగైతే ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారు బ్యాక్ సైడ్ నుంచి కూడా. సో స్వామివారు అక్కడ మీరు చూస్తున్నట్టయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ నేనైతే నా దర్శనం అయిపోయింది. ర్యాలీ జగన్మోహిని ఆలయం దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ జగన్మోహిని ఆలయం దర్శనం అయితే. ఓం నమో నారాయణాయ. ఇందాక అర్చకులు వారు చెప్పినట్టుగా శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే వెనక్కి తిరిగారో అప్పటికి శివుడికి తెలుస్తుంది కాబట్టి శివుడు అయితే అక్కడ ఆగిపోతారు. ఇప్పుడైతే మనం ఆ ఆలయానికైతే వెళ్దాం, పదండి. వాగర్ధ వివసం పృక్తో వాగర్ధ ప్రతిపదయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. ఈ జగత్తుకే తండ్రి అయిన మా పరమశివుడు, అలాగే ఈ జగత్తుకే తల్లి అయిన పరమేశ్వరి అమ్మవారు పార్వతి, మీకు నమస్కారములు. సో ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్గా జగన్మోహిని ఆలయానికి కరెక్ట్గా ఆపోజిట్లో అయితే మనం ఈ గుడి దగ్గర ఉన్నాం. ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ ఉమాకుండలేశ్వర స్వామివారు. ఈ ఉమాకుండలేశ్వర స్వామివారి కథ ఏంటంటే, మీకు ఇందాక చెప్పినట్టుగా గురుగారు ఇక్కడ శివుడు మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసి ఇక్కడైతే ఆగిపోయారనమాట. మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అని తెలిసిన తర్వాత మన శివుడు అయితే కరెక్ట్గా ఈ ప్లేస్లో అయితే ఆగిపోయారు. కానీ మనకి అటు సైడ్ చూసుకున్నట్టయితే అటు సైడ్ ఏమో మనకి మోహిని అమ్మవారు అయితే అక్కడ ఉన్నారనమాట అటు సైడ్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ గుడిలో ఉమా కమండలేశ్వర స్వామి వారి గుడిలోకి వెళ్ళి ఇప్పుడు మనం అయితే దర్శనం కూడా చేసుకుందాం, పదండి. పొంత పరమ పద భోగములు అంతటగల మాయా విలాసములు పొంత పరమ పద భోగములు. 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇప్పుడు మనం ఉమాకుమండలేశ్వర స్వామి వారి ఆలయం లోపలికైతే వెళ్దాం. లోపలికి రాగానే మనకి అష్టాదశ శక్తి పీఠాలు అయితే మనకి ఇక్కడ పెద్ద బోర్డు అయితే ఉందన్నమాట. 18 శక్తి పీఠాలు అయితే ఇక్కడ రాసి పెట్టారు. అలాగే మనకి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉంటుంది కదా, 12 జ్యోతిర్లింగాలని ఇక్కడైతే మనకి పెట్టారనమాట. అష్టాదశ శక్తి పీఠాలతో పాటుగా జ్యోతిర్లింగాలని కూడా పెట్టారు. అలాగే ఇలాగ ముందుకు రాగానే మనకి ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఉంటుంది. అందరూ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని అప్పుడైతే వెళ్ళండి. మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసి, శ్రీ మహావిష్ణువు అని తెలీదు శివుడికి, అంత సుందరంగా ఉన్నాడు అనమాట శ్రీ మహావిష్ణువు. శివుడు వెంటపడిన తర్వాత కరెక్ట్ ఇదే ప్లేస్లో మీకు ఇక్కడ చూస్తున్నారు, ఈ టెంపుల్లోనే ఇక్కడ శివుడు అయితే ఆగారనమాట. అక్కడ వెనకాల మనకి ర్యాలీ గుడిలో అయితే మనకి మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అయితే అక్కడ మనకి మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు అయితే అక్కడ ఆగారనమాట. సో అది మనకి ఈ ఆలయంలో శివలింగం త్రవ్వకాల్లో దొరకడం వల్ల ఈ శివలింగం మీద మనకైతే ఘాట్లు పడి ఉన్నట్టు ఉంటుందన్నమాట శివలింగము. అలాగే ఇక్కడ ఈ ఆలయంలో మనకి చండీశ్వర స్వామివారు కానీ లేదంటే సోమసూత్రులు కానీ ఎవ్వరూ ఉండరు. అలాగే ఇక్కడ ఎంత అభిషేకం చేసినా కూడా ఈ శివలింగం అనేది మొత్తం ఎండిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఎటువంటి నీరు పోసినా అభిషేకం చేసినా కానీ త్వరగా ఎండిపోతుంది. అలాగైతే ఈ ఆలయంలో అయితే ఉంటుంది. సో ఈ ఆలయంలో మన ఉపాలయాలను చూసుకున్నట్టయితే మనకి రాగానే లెఫ్ట్ సైడ్లో దుర్గమ్మ వారి గుడి అయితే ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో మనకైతే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకో ఉపాలయం
మనకి శనీశ్వరుడితో పాటు మనకి నవగ్రహాలు కూడా ఉంటాయన్నమాట ఈ గుడిలో ఉపాలయాలు. ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకొని ఇప్పుడు ఇలాగ లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మనకి రాగానే దుర్గమ్మ వారి ఆలయం అయితే ఉంటుంది. అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకుందాం. అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఇప్పుడైతే నాది అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఈ పక్కనే ఉంది ఉపాలయం. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. ఇక్కడ మనకి మెయిన్ శ్రీ ఉమా కుండలేశ్వర స్వామి వారి ఆలయం. సో ఇప్పుడు ఇలాగ నడుచుకుంటూ వెళ్దాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. ఇలా నడుచుకుంటూ రాగానే మనకి ఇక్కడ శ్రీ వల్లి దేవసేన సమేత కుమారస్వామి వారి ఆలయం. స్వామివారు అయితే గర్భాలయంలో ఇలా ఉంటారు. అందరూ దర్శనం అయితే చేసుకోండి. సో ఇక్కడ మన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కూడా నాకు దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనమైతే నవగ్రహాలు అలాగే మనకి శనీశ్వర ఆలయం కూడా ఉంది. సో ముందైతే నవగ్రహాలు ఇంకా శనీశ్వర ఆలయంకి అయితే వెళ్దాం పదండి. వల్లి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి ఎదురుగానే మనకి ఈ ఆలయం అయితే ఉంటుంది. నవగ్రహాల ఆలయము. నవగ్రహాలను కూడా మనమైతే దర్శనం అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మన ఉపాలయాలన్నీ దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం శ్రీ ఉమా కుండలేశ్వర స్వామి వారి ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుందాం పదండి. శ్రీ ఉమా కుమండలేశ్వర స్వామి వారి ఆలయము. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం. లోపలికి రాగానే మనకి ఆలయం అయితే ఇలా ఉంటుంది. చాలా పురాతన ఆలయం లాగా ఉంది అన్నమాట. కన్స్ట్రక్షన్ ఎప్పుడో చేసినట్టున్నారు. చాలా పురాతనంగా అయితే ఉంది. అలాగే మనం స్ట్రైట్గా రాగానే మనకి ముందుగా నందీశ్వర స్వామి వారు అయితే ఉంటారు. నందీశ్వర స్వామి వారికి ఎదురుగా మనకైతే శివలింగం అయితే ఉంటుంది. కరెక్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ దీని కింద అయితే మనకి గణపతి స్వామి వారి విగ్రహము, అలాగే మనకి కాలభైరవ స్వామి వారు, అలాగే ఇంకొక గణపతి స్వామి వారు, 2 గణపతి స్వామి వారి మధ్యలో మనకైతే కాలభైరవ స్వామి వారు అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి ఆదిశంకరాచార్యులు వారు కూడా ఉన్నారనమాట. సో ఆదిశంకరాచార్యులు వారిని కూడా దర్శనం చేసుకొని ఇలాగా రైట్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ శ్రీ అర్ధనారీశ్వర స్వామి వారు కూడా ఉంటారు. అర్ధనారీశ్వర స్వామి వారిని కూడా మనమైతే దర్శనం చేసుకుందాం. అర్ధనారీశ్వర స్వామి వారి దర్శనం పక్కనే మనకైతే ఇంకొక వినాయక స్వామి వారి విగ్రహం కూడా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి వేణుగోపాల స్వామి వారు కూడా ఉన్నారనమాట. సో ఎట్ ప్రెజెంట్ అయితే నాది దర్శనం అయిపోయింది. గర్భగుడి వరకు అయితే వెళ్ళరు. ఇక్కడ ఏంటంటే తవ్వకాల్లో దొరికిందనమాట శివలింగం తవ్వకాల్లో దొరకడం వల్ల శివలింగం మీద కొన్ని ఘాట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ శివలింగం మీద ఉమా కుమండలేశ్వర స్వామి వారి ఆలయంలో. సో నా దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ ఆలయానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని 10 మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో దీనితో నేను మీ నవీన్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.